సో వైద్యాలయం దేవాలయం రెండు అనేది చాలా ముఖ్యమైనది. సో ఇట్లాంటి గొప్ప ఒక చరిత్ర కలిగిన మందమరి స్కూల్ యొక్క స్వర్ణోత్సవాలు మనం చాలా ఘనంగా నిర్వహించుకోవాలి. సో ఆ ఘనంగా నిర్వహించుకోవడానికి ఇందులో ఉన్న టీచింగ్ స్టాఫ్, నాన్ టీచింగ్ స్టాఫ్, సొసైటీ తరఫున మేము, మరియు ఇందులో నుంచి చదువు విద్యానంబర్ నుంచి వెళ్ళిన పూర్వ విద్యార్థులు, మరి మీలాంటి మన మీడియా మిత్రులు అందరూ కూడా మాకు సహకరించవలసిన అవసరం ఉంది. అండ్ మీడియాగా మీ వంతు బాధ్యత చాలా గణనీయమైన బాధ్యత. ఎందుకంటే మీరు కూడా డెఫినెట్లీ విద్యను ప్రోత్సహిస్తారు, వైద్య సదుపాయాలను ప్రోత్సహిస్తారు, అండ్ విద్యకు మీరు అత్యంత ప్రాముఖ్యతనిస్తారు. కాబట్టి ఈ యొక్క మందమరి స్కూల్లో జరగకపోయే ఈ యొక్క స్వర్ణోత్సవాల గురించి, మరి ఈ స్కూల్లో జరుగుతున్న వేరియస్ యాక్టివిటీస్ గురించి మీరు ఒక పాజిటివ్ ఇమేజ్ ప్రజల్లోకి తీసుకెళ్లాలని నేను మిమ్మల్ని కోరుచున్నాను. యాక్షన్ ప్లాన్ ఇక్కడ ఉన్న టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ కలిసి తయారు చేస్తున్నారు. సో ఈ యొక్క 50 ఇయర్స్ సందర్భంగా జూన్లో గ్రాండ్గా సెలబ్రేషన్స్ ప్లాన్ చేయాలని అనుకున్నాము. సో దానికి అనుకురాకుండా కూడా ఈరోజే చేస్తాం. ఒక చెట్టు నాటి ఈ యొక్క స్వర్ణోత్సవ ఉత్సవాలని ఈరోజు వాటికి నాంది పలుకుదాం మీ అందరి సమక్షంలో. సో మీరందరూ వచ్చారు, మీరందరూ కూడా గుడ్ పీపుల్, గ్రేట్ పీపుల్. సో మీ అందరి మధ్యలో జరపడం నాకు కూడా చాలా సంతోషం. ఎందుకంటే మీరు మెసేజ్ ఏదైతుందో మీరు మొత్తం టోటల్ ఈ యొక్క చుట్టుపక్కల ప్రాంతాలకు తీసుకెళ్ళగలరు. అలాంటి శక్తి మీకుంది. సో కాబట్టి మీ మధ్య నేను జరుపుతున్నా అంటే ఈ యొక్క టోటల్ టౌన్, చుట్టుపక్కల టౌన్, పల్లెటూరు అందరి ప్రజల మధ్య జరుపుతున్నట్టే. ఈరోజు స్టార్ట్ చేసేసి ఈరోజు ఇప్పుడు మనం మార్చిలో ఉన్నాం, మార్చి 4, నెక్స్ట్ ఏప్రిల్, మే, జూన్ మధ్యలో హాలిడేస్ ఉన్నాయి. సో సిరీస్ ఆఫ్ ప్రోగ్రామ్స్ నిర్వహించుకోవడం జరుగుతుంది. అందులో ఒక వన్ ఆఫ్ ద ప్రోగ్రామ్స్ అల్యూమిని, అంటే ఈ యొక్క విద్యాలయంలో చదివి బయటకు వెళ్ళి వాళ్ళకి వేరియస్ ప్లేసెస్లో నుంచి పొజిషన్లో ఉండాలి వాళ్ళందరినీ పిలిపించడం, అందులో వన్ ఆఫ్ ద ఈవెంట్స్. ఇంకా ఈ స్వర్ణోత్సవంలో భాగంగా ఈ యొక్క పాఠశాలకు సంబంధించి ఈ యొక్క పాఠశాల యొక్క హిస్టరీ, చాలా మంది అభివృద్ధి మీద చాలా మంది అత్యున్నతమైన ఉద్యోగాల్లో ప్రాక్టికల్గా కూడా నాలెడ్జ్ ఉంది. ముందే ఇంజనీరింగ్ గురించి ఎక్స్పోజ్ అయ్యి వాళ్ళు కొత్తగా కాకుండా పర్ఫెక్షన్ తోటే మీరు వాళ్ళ ఇంజనీరింగ్ ఉత్తీర్ణులు అయ్యి ఉద్యోగాలలో వాళ్ళకు పెద్ద హార్డ్ కేక్ వాక్ అవుతుంది. చాలా పెద్ద ఏదో కఠినతరమైనది. మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఈ మన పాలిటెక్నిక్ ఆల్మోస్ట్ ఒకసారి చూస్తే 74 ఎకరాలలో ఉంది. చుట్టూ పచ్చటి ఇక్కడ నుంచి నేను ఆల్రెడీ ఎన్విరాన్మెంటల్ ఆఫీసర్ చేసింది కాబట్టి అక్కడ కూడా పచ్చటి గ్రీనరీ తోటి పెరుగుతుంది. మన శ్రీధర్ సార్ అయిపోయింది, మన సిఎండి గారు అయిపోయింది, చాలా చెట్లు పెట్టించారు. చుట్టూ గ్రౌండ్, చక్కటి గ్రౌండ్ ఎక్కడా లేదు. ఏ స్కూల్ పెద్ద డిఎస్పీలు, ఏసీపీలు వాళ్ళు మన కాలేజీకి వచ్చి చూసి ఆశ్చర్యపోయింది. అదే మా నెక్స్ట్ రిక్రూట్మెంట్ అది ఇక్కడ స్టార్ట్ చేస్తాం మేము. అదే అంటే సార్ మరి మీరు వర్కింగ్ అవర్స్లో చేస్తేనో డిస్టర్బ్ అయిపోతుంది కాలేజ్ పిల్లలకు, కాకుంటే హాలిడేస్ ఉన్నప్పుడు మీరు కండక్ట్ చేసుకోవచ్చు. అది అంటే మనం ఆ లెవెల్కి వెళ్ళాము, వాళ్ళని రీచ్ అయినామని వాళ్ళ మైండ్ సెట్. సో ఇక్కడున్న ల్యాబొరేటరీస్ మన మైండ్లో చాలా వరకు వేస్ట్ ఎన్నో ఉన్నాయి, అన్ని ఐడియాలు ఉన్నాయని తీసుకొచ్చి ప్రాక్టికల్గా వాళ్ళకి ఇక్కడ చూపిస్తున్నాం. ఎలక్ట్రికల్ అయితేంది, మెకానికల్ అయితేంది, ల్యాబొరేటరీస్ మనకు మైండ్స్ దగ్గర ఉన్నాయి కాబట్టి ఇది ఆ పిల్లలకు మైండ్లలో ఎక్స్పోజర్ చేస్తున్నాం, ట్రైనింగ్, ప్రాక్టికల్ ట్రైనింగ్. కాబట్టి మీరేంటంటే ఇక్కడ ఉన్న పిల్లలు కాగానే వాళ్ళు ఎక్కడికో వెళ్ళి ఏదో అందరం అంటే ఫ్యాషన్ యాప్లో చాలా స్వీటు అని ఏదో ఊహించుకొని అక్కడికి వెళ్ళి హ్యాపీ కార్డు కాకుండా ఇక్కడ ఉన్న మంచి అద్భుతమైన అవకాశాన్ని మిస్ కాకుండా చూసే సంకల్పం వాళ్ళు తీసుకునేటట్టు మీ యొక్క బాధ్యత కూడా ఉందని నేను మిమ్మల్ని ప్రార్థిస్తూ వేడుకున్నాను. అంతేకాకుండా మన కాలేజీలో ఫ్యూచర్లో రాబోయే ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని అందరికీ తెలిసిన ఒక కొత్త కోర్స్ అది. దాంతో అనర్గళమైన అపారమైన అవకాశాలు ఉన్నాయి. సో ఆ కొత్త కోర్సు కూడా ఈ ఇయర్ నుంచి సార్ యొక్క ఆధ్వర్యంలో మన సెక్రటరీ గారు వచ్చి వారి యొక్క ప్రోత్సాహంతో వాళ్ళు ఎప్పటికీ వెనువెంటనే ఉండి డే టు డే పర్సూ చేస్తూ ర్యాపిడ్గా తన యొక్క సంకల్పాన్ని కంపల్సరీ పెట్టాలని, హైయర్ అప్స్ నుంచి ఏదైనా హ్యాండిల్స్ ఉన్నా కూడా క్లియర్ చేస్తూ
తన వంతుగా ఎలాంటి ఇంత అది లేకుండా కూడా వారి యొక్క ప్రోత్సాహం మాకన్నా ఎక్కువ వారు ఉండడం వల్ల వారి యొక్క తోడ్పాటుతో ఇప్పుడు ఏమైందంటే ఒక మంచి కోర్సును ఈ కాలేజీకి ఈ నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ నుంచి పెట్టాలని ప్రపోజల్ పంపించాము. అది అన్ని పాఠశాలలో తీసుకుపోయేటువంటి అది మర్యాద కూడా ప్రెస్ మీట్ పెట్టి అన్ని విషయాలు చర్చిస్తూ ఉంటారు. దానిలో భాగంగా ఈసారి మాకు మన మర్యాద మరి అందరూ పద్ధతి మిత్రులందరూ సకాలంలో చేశారు. మరొకసారి వాళ్ళకి ధన్యవాదాలు. హై స్కూల్ మనమరి పాఠశాలకు అదేవిధంగా ఇదే సంవత్సరంలో డిగ్రీ కాలేజ్ని కూడా ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. చాలా సంతోషకరమైన విషయం ఈ విషయం. మన ఈ సంస్థ ఆధ్వర్యంలో ఇంత మంచి పాఠశాలలు నిర్మించబడ్డాయి. అదేవిధంగా ఇప్పుడు ప్రస్తుతం ఈ పాఠశాల ఒక 50 వసంతాలు పూర్తి చేసుకొని ఇంతకు ముందే సార్ చెప్పారు స్వర్ణోత్సవాలు జరుపుకునే స్థాయికి మనం వచ్చాం. ఒక డిగ్రీ కాలేజ్ అట్ ద సేమ్ టైం ఫస్ట్ టైం. అదేవిధంగా ఈ పాఠశాల స్వర్ణోత్సవాలను మనము సెలబ్రేట్ చేసుకోవాలనే ఉద్దేశంతో నా సర్వీస్లో నేను ఒక 18 సంవత్సరాలు అవుతుంది సర్వీస్లోకి వచ్చేసి. ఇక్కడ ఇంతవరకు అయితే చూడలేదు. ఫస్ట్ టైం మన సార్ శ్రీనివాస్ గారు కార్యదర్శి సీనియర్ ఎడ్యుకేషన్ సొసైటీ గారు మొట్టమొదటిసారిగా ప్రెస్ మీట్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఒక చాలా సంతోషకరమైన విషయం. ఇంకా సంతోషకరమైన విషయం ఏంటిదంటే ఈ ప్రెస్ మీట్లో దాదాపు మొత్తం ఒక 50 to 60 మెంబర్స్ మా పాఠశాల నుంచి చదువుకున్న వాళ్ళు. అదేవిధంగా మందమరి నుంచి ఇది ఒక 6 years గోలేట్లో పనిచేయడం జరిగింది యాజ్ ఏ హెడ్ మాస్టర్గా. అక్కడ కూడా దాదాపు ఇక్కడైనా 50-60% ఉన్నారు మీడియా ప్రతినిధులు, కానీ అక్కడ మాత్రం దాదాపు 90% మొత్తం మన స్కూల్ పిల్లలే ఉంటారు అక్కడ. అది చాలా ఆనందదాయకంగా ఉంది. ఇంతకుముందు సార్ చెప్పారు ఈ పాఠశాల నుంచి ఒక 50,000 మంది విద్యార్థులు ఈ 50 సంవత్సరాల్లో అవుట్కమింగ్ వచ్చింది అని చెప్పారు. అంతేకాకుండా మొత్తం ఇది వరకు మనకు 17 పాఠశాలలు ఉండేవి. ఆ పాఠశాలలు కాస్త తగ్గిపోయి 9 పాఠశాలలు, ఒక పాలిటెక్నిక్ కాలేజ్, ఒక డిగ్రీ కాలేజ్, ఒక జూనియర్ కాలేజ్గా ఇప్పుడు ప్రస్తుతం వర్ధిల్లుతున్నాయి. అయితే ఇక ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటిదంటే ఒక పాఠశాల నుంచే 50,000 ఉంటే మొత్తం 17 పాఠశాలల నుంచి కాలేజెస్ నుంచి మనం లెక్క కనుక తీసి ఒక అలుమ్ని, ఒక బిగ్గెస్ట్ అలుమ్ని కనుక మనం ఏర్పాటు చేస్తే మన విద్యార్థులు నాట్ ఓన్లీ ఇండియాలోనే కాదు దేశ విదేశాల్లో కూడా అభివృద్ధి చెందుతున్న కంట్రీస్లో కూడా మన విద్యార్థుల యొక్క కాంట్రిబ్యూషన్ ఉండొచ్చు అని నా ఉద్దేశం.